దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కి, నీతిపరుడు నీ రాజు మీ యొద్దకు వస్తున్నాడని ప్రవక్తలు బయలుపరిచిన మాటలను మనము ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. ఏ ప్రవక్త యేసుని గురించి ముందుగానే ప్రవచించారు? ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ యాకోబు 12 గోత్రాల వారిని గురించి, వారి కుమారుల గురించి, ఒక్కొక్క కుమారుడు ఏ స్వభావం కలిగిన వాడు వారి గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. ముందు రూబేను, అక్కడి నుండి షిమ్యోను, ఆ విధంగా చెప్పుకుంటా తన కుమారులు ఏ స్వభావం కలిగిన వారు ముందుగానే బయలుపరిచారు. యాకోబు 12 గోత్రాలు యాకోబు సంతతి కాబట్టి వీరు ఏ మనస్తత్వం కలిగిన వారు అని ప్రవచిస్తూ బయలుపరుస్తూ యూదా గోత్రాన్ని గురించి చక్కగా యూదా దగ్గరికి వచ్చేసరికి చక్కగా మాటల మరి ఆయన యొక్క ముందుగానే యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు గాడిద పిల్లని ఎక్కి మరి నీతిపరుడుగా రక్షకుడై అనేక మందిని ఈ 3 వంశముల వారు 4 దిక్కుల వారిని దేవుని ఆలయానికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే 3 వంశముల వారు 4 దిక్కుల వారు దేవుని పిల్లలే కాబట్టి, నోవహు సంతానం కాబట్టి, షేములో నుండి అబ్రహాము, ఇసాకు, యాకోబులు వచ్చారు. ఈ యాకోబు సంతతిలో యూదా గోత్రంలో పుట్టాడు యేసు ప్రభు. ఈ యూదాను గురించి ప్రవచిస్తున్నాడు. మనం లేఖనాలు చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తముతో తన వస్త్రములను ఊదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. కనుక అతని దగ్గరికి వచ్చి మన మన రక్తాన్ని కడిగేసుకోవాలి. గాడిద పిల్ల ఎక్కి వస్తాడు. ఈ 3 వంశముల వారికి కూడా యేసు ప్రభు రక్షకుడై ఉన్నాడు, లోక రక్షకుడైన. అందుకే 3 వంశముల వారు వస్తున్నారు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు బోధ వినాలి, యేసు ప్రభు మాటలు వినాలి. ఈ నా మాటలు విని వీటి ప్రకారం నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండునని చెప్తాడు. మాట వినాలి యేసు ప్రభుని. యేసు ప్రభు మాట వినాలి, యేసు ప్రభు బోధ వినాలి. బోధకుడు ఏం బోధిస్తున్నాడు? రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి తండ్రి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. తండ్రి రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీద యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మాటికి బాల్యము నుండి కూడా యేసు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి చనిపోయే వరకు కూడా యెరూషలేము దేవాలయంలో అక్కడ జరిగే క్రమం అంతటి ప్రకారం హాజరయ్యి 12 మంది శిష్యులను కూడా తీసుకెళ్లి అక్కడ అలవాటు చేసేసాడు. అక్కడ ఏ క్రమం జరుగుతుంది? యెరూషలేము దేవాలయంలో అక్కడ తండ్రి యెహోవా మందిరం, అది యెరూషలేము దేవాలయము. ఆ మందిరంలో ఏ క్రమాలు జరుగుతున్నాయో, అక్కడ ఏమేమి జరుగుతుందో యేసు ప్రభు శిష్యులకు అలవాటు చేశాడు. అక్కడికి వెళ్ళే లాస్ట్లో అప్పగించబడ్డాడు ప్రభురాత్రి భోజనం ఇచ్చి వాళ్ళకి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా నిజం తెలుసుకోవాలి. ఇక్కడ యాకోబు యూదాను గురించి ప్రవచిస్తున్నాడు. ద్రాక్షవల్లికి 11వ వచనం, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తమ బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలన్నీ కడిగేసుకోవాలి.
వాళ్ళ కొమ్మలన్నీ ఇరిచి అక్కడ వేస్తున్నారంటే వాళ్ళ పాపాలన్నీ యేసుప్రభు దగ్గర ఒప్పుకొని విడుదల పొందుకుంటున్నారు. స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు కదా యేసుప్రభు. అందరిని బట్టి 3 వంశంలో వారు 4 దిక్కుల వారు కూడా యేసుప్రభుని ఊరేగిస్తున్నారు గాడిద పిల్లల మీద. గాడిద పిల్ల అంటే కట్టబడిన గాడిద అంటే మనమే గాడిదలమి. మన పిల్లలు కూడా గాడిదలే. ఎందుకంటే మనం నడిచే క్రమంలోనే మన పిల్లలు నడుస్తారు. ఇప్పుడు మనల్ని నడిపిస్తాడు, మన పిల్లలను కూడా ఆ మార్గంలో నడిపించడానికి యేసు ప్రభు మరి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ యాకోబు తన కుమారుల గురించి ప్రవచించేటప్పుడు ఈ మాటను ముందుగానే చక్కగా ప్రవచించారు. ఇక్కడ మరలా ఇంకొక ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. జకర్యా గ్రంథంలో కూడా ఇంకొక ప్రవక్త ఈ మాటలని తీసుకొని చక్కగా ప్రవచిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో అదే మనం చెయ్యాలి. నీతి ఉంది ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో 3 వంశముల వారికి ఉంది. 3 వంశముల వారికి ఉంది. ఎందుకంటే క్షేమదేవుడు స్తుతినందును గాక హాము కనానికి తండ్రి శపించబడిన వాడయ్యాడు. యాపేతు విశాలపరచబడ్డాడు. శపించబడలేదు, ఆశీర్వదించబడలేదు. మరి విశాలపరచబడ్డాడు యాపేతు. ఈ 3 వంశముల వారి భూమి ఎందంతటి వ్యాపించారు గనక 3 వంశముల వారికి లోక రక్షకుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి లోక రక్షకుడిగా పంపించారు. ఇప్పుడు ఈయన గాడిద అంటే మనం కట్టబడిన గాడిదలవి అపవాది చేత బానిసలం అయిపోయి లోక కార్యాల్లో బానిసలం అయిపోయి ఆ లూసిఫరు దయ్యం పెట్టిన ఆ లూసిఫర్ పరలోకములో 6 రెక్కలు కలిగిన ఆ దయ్యం పెట్టిన లూసిఫరు కొంతమందిని దేవదూతలను ఏర్పాటు చేసుకుని దేవుని మీద తిరుగుబాటు చేసి అక్కడ మరి యుద్ధం రేపింది. అక్కడ పార్టీ కట్టి కిందకి ఆ పార్టీ వచ్చినప్పుడు 2 పోటీలు పడ్డారు. దేవుడు మిఖాయిల్ని పంపించి యుద్ధం చేయించాడు. ఈ లూసిఫరు దయ్యం పట్టిన లూసిఫరు దేవదూత, ప్రధానత్వం ఇవ్వబడిన దేవదూత కొంతమంది దేవదూతలను ఏర్పాటు చేసుకొని అక్కడ యుద్ధం చేసి ఓడిపోయినందున కిందకి నెట్టివేశాడు. దాని సమూహాన్ని కూడా ఒక్కటే రాలా, దాని సమూహం కూడా కిందకు వచ్చేసింది. ఇప్పుడు మరి హాము ఆ సమూహంతోనే ఆనందిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని విడిచిపెట్టాడు, దేవునికి దూరం అయిపోయాడు. చూసారా? కనుక అక్కడి నుంచి కిందకు నెట్టివేయబడిన దేవదూతల్ని వీళ్ళు ఆశ్రయించారు. అందుకనే ఈ 3 వంశముల వారి వరకు కూడా యేసు ప్రభు ఈ లోకానికి మరి ముందుగానే దేవుడు యేసు ప్రభుని పంపించాడు. ఎందుకంటే ఏ ఒక్క బిడ్డ నశించి నరకాన్ని పోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఇక్కడ చూడండి, జకర్యా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా 9వ అధ్యాయము. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా అంటే 3 వంశముల వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే 3 వంశముల వారు. ఇప్పుడు 3 వంశముల వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. యెహోవా నివాస స్థలమునకే వెళ్ళాలి. ఎవరైనా యెహోవా నివాస స్థలమునకు వెళితేనే నీకు అక్కడ న్యాయం జరుగుతుంది. యేసు ప్రభు శిష్యులను తీసుకొని యెహోవా నివాస స్థలమైన యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా యెహోవా నివాస స్థలానికి వెళ్ళాలి. యేసు ప్రభు కూడా ఆరాధించడానికి, యేసు ప్రభు దేవుడిని చేసి ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయన కృతజ్ఞతాస్తులు ఆయనతో పాటలు పాడుకోవటానికి కాదు. ఆయన వచ్చింది అందుకు కాదు, అంశం అది కాదు. ఆయన హెచ్చించడానికి, ఆయన గొప్ప చేయటానికి కాదు. నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి నన్ను పంపించను అని వాడిని గురించి బోధించుటకే నేను వచ్చాను అని అంటున్నాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి మహిమను కొరకే, నా తండ్రి రాజ్యస్వార్తను ప్రకటించడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. ఇక్కడ 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. ఎఫ్రాయిం ఎవరో తెలుసండి? ఐగుప్తుకి ఇష్మాయేలీలు, తూర్పు నుండి ఇష్మాయేలీలు ఒంటెలతో ప్రయాణం చేస్తూ ఐగుప్తుకి వ్యాపారానికి వస్తున్నప్పుడు అన్నదమ్ములు యోసేపుని గుంటలో ద్రోసారు. ఈ కళలు కంటున్న యోసేపుని వీడి కళలుగానే వాడు వచ్చాడని గుంటలో వేసాడు. ఆ గుంటలో నుంచి తీసి ఇష్మాయేలీలకు అమ్మేశారు. వాడిని చంపొద్దు, వాడు నరహత్య చేయొద్దు, వాడి ప్రాణమునకు మనం ఉత్తరవాదులం అవుతాం, ఇతన్ని వాళ్ళకి అమ్మేసేద్దామని ఇష్మాయేలీలు ఒంటెల మీద వ్యాపారానికి వస్తుంటారు ఐగుప్తుకి. వాళ్ళు అషూరీలు అనమాట. ఐగుప్తుకి వ్యాపారానికి వస్తున్నారు.
వారికి అమ్మేద్దామని యోసేపుని వాళ్ళకి అమ్మేశారు. అప్పుడు ఐగుప్తు దేశానికి యోసేపు ఫరో వీళ్ళు తీసుకెళ్లి ఇష్మాయేలీలు తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఫరోకి అమ్మేశారు. ఆ ఐగుప్తు దేశంలో యోసేపు అడుగుపెట్టిన దగ్గర నుంచి పంటలు విస్తారంగా పండింది. వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అన్యజనులు కదా, ఆశీర్వాదాలు దీవెనలు ఎక్కువ కావాలి కదా. మన మధ్యలోకి వచ్చిన తర్వాత ఇతను మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం బహుగా ఆశీర్వదించబడతాం, మన పంటలు గొప్పగా పండుతున్నాయి, మనకు బహుగా ఆశీర్వదించబడుతున్నాం కనుక ఇతడు దైవాత్మ కలిగిన వాడు, ఇతన్ని బయటికి మనం వెళ్ళనీయకూడదు, ఇతను మనలోనే ఉంచుకుందాం, మన దగ్గరే ఉంచుకుందాం, ఇతను అడుగు పెట్టిన దగ్గర నుంచి మనం ఆశీర్వదించబడుతున్నాం అన్నారు. ఆ తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ పూజారి కూతురు, ఫరో ఇంట్లో పూజారి ఉన్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో పూజారి ఉన్నాడు. అంటే పూజలు చేసే అతను. ఆ పూజలు చేసే అతను పోతిఫరు కుమార్తెనిచ్చి యోసేపుకు పెళ్లి చేశారు. ఒక ఐగుప్తుకి ఒక ఇశ్రాయేలుకి పెళ్లి జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలీల్లో పుట్టిన యోసేపు ఐగుప్తుకు అమ్మబడి ఐగుప్తుల్లో జీవిస్తూ వారి దీవెన ఆశీర్వాదాలతో ఎక్కువగా గొప్పగా వర్ధిల్లుతుండగా ఇతన్ని బయటకు వెళ్ళనీయకూడదని అక్కడ పూజారి కూతురు ఆసెనతు అనే ఆమెను యోసేపుకిచ్చి పెళ్లి చేశాడు. అంటే విగ్రహారాధికురాల్ని. దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి పాపం. ఈ కిందకి నెట్టివేయబడిన లూసిఫర్ వీళ్ళందరినీ ఆక్యుపై చేసేసి దేవుడితో సహవాసం లేకుండా చేసింది. దాని సమూహము కూడా భూమి మీద ఉంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఆసెనతుని వివాహం చేసుకున్నాడు పూజారి కూతుర్ని. వారిద్దరికి ఒక ఇశ్రాయేల్కి ఒక ఐగుప్తుకు పుట్టిన బిడ్డలే ఎఫ్రాయిము మనషలు. ఎఫ్రాయిము అంటున్నాడు ఇక్కడ చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. ఎఫ్రాయిము లోకములో ఎదవకుండా, దేవునికి దూరంగా ఉండకుండా ఎఫ్రాయిముని కూడా నేను, యోసేపు కుమారుడు కనుక యోసేపును ఫలించడు కొమ్మగా చేశాడు దేవుడు, నేను ఫలించడు కొమ్మగా చేస్తున్నాను అన్నాడు. యోసేపు ఐగుప్తుకు పోయినా కూడా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారము, వాళ్ళ అలవాట్ల ప్రకారము, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము వాళ్ళ దేవతల్ని ఆరాధించాలి యోసేపు. అక్కడుండిన యెహోవాతో కనెక్షన్ ఉంది యోసేపుకి. నువ్వెక్కడుండినా యెహోవాతో కనెక్షన్ పెట్టుకోవాలి, కానీ వాళ్ళ తరపున చేరి వాళ్ళ పనులు చేసే పనులు మనం చేయకూడదు. అందుకని ఫలించడి కొమ్మ యోసేపుకు పుట్టిన ఇతడు ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, అతడు నా మార్గంలో నడిస్తే నేను అతన్ని జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అంటున్నాడు. ఎఫ్రాయిములో ఇక రథములంటే, లోకముల రథముల గుర్రాలంటే దేవునికి తిరుగుబాటు చేయవారే. నిమ్రోదు బలపరాక్రమశాలిగా యెహోవా నిలబడ్డాడంట. యెహోవా సంగతి ఆయనకు తెలియదు. ఆయన కోపం వస్తే ఐగుప్తుల్ని ముత్తినట్టు మొత్తుతాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుండై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. ఎందుకంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు ఇశ్రాయేలీయులు, అక్కడ నేర్చుకున్నారు. అంతా చెడు అలవాట్లన్నీ అక్కడే నేర్చుకొని వచ్చారు. అందుకే నశించిపోయిన ఇశ్రాయేలీయులు గొర్రెలు ఎత్తుకే పొమ్మన్నాడు. అంటే అక్కడ నేర్చుకున్నారు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఇశ్రాయేలీయులు పనికిరాదు. అందుకే యెరూషలేము దేవాలయం కూడా పడగొట్టేశాడు. ఎందుకు? లోకానుసారమైన ఆచారాలు సాంప్రదాయాలు చేసుకుంటా అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ యొక్క కార్యాలన్నీ నేర్చుకొని వాళ్ళ మార్గంలో నడుస్తూ నా మందిరంలోకి వచ్చి నాకు మీరు క్రమం జరిగించాల్సిన అవసరం లేదని యెరూషలేము దేవాలయం పడగొట్టాడు. యేసు ప్రభువు ముందుగా ప్రవచించాడు దాన్ని. ఈ దేవాలయం చూడద్దు. శిష్యులు కూడా అక్కడ బంధన పడ్డారు. శిష్యులు కూడా ప్రభువా సొలొమోను దావీదు కట్టిన మందిరం ఎంత బాగుంది, అబ్బా బంగారం చూడద్దు. ఈ రాయి మీద రాయి నిలబడిన దినాలు వస్తున్నాయి. ప్రతి వాళ్ళు అక్కడ వ్యాపారానికి, ప్రతి వాళ్ళు అక్కడ యాత్రా స్థలంగా ఏర్పాటు చేసుకున్నారు. అదొక విగ్రహారాధనగా. అందుకని దేవుడు తన కుమారుడు ద్వారా ప్రవచనించి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టిచ్చేశారు. ఎవరు పడగొట్టారు యెరూషలేము దేవాలయాన్ని? అన్నదమ్ముల పిల్లలే పడగొట్టేసుకున్నారు. షేము యాపేతు సంతానం వచ్చి
యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేసింది. కనుక అందరు ముగ్గురు అన్నదమ్ములు పిల్లలేగా, అందరికి దేవుడు యెహోవాయే కదా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ప్రవక్త ప్రవచించాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు నెరవేరుస్తున్నాడు ఈ మాటలు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలని నెరవేర్చుటకై వచ్చాడు. ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల లేఖనాలైనను నేను కొట్టివేయి వచ్చుతానని మీరు తలంచదు, వాటిని నెరవేర్చుటకే వచ్చాను. ఇక్కడ యాకోబు యోధాను గురించి ప్రవచించిన లేఖనము, జకర్యా ఇక్కడ గాడిద పిల్లని గురించి, యేసు ప్రభుని గురించి ప్రవచనము. ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుండి మనం చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరనున్న బేతగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగేను. ముందుగా ప్రవక్తలు ప్రవచించారు కనుక ఇది నెరవేరిందంట. అదే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కట్టబడిన గాడిద పిల్ల, బానిసలైన గాడిదలు గాడిద పిల్లలు, అపవాదితో బంధించబడిన గాడిద, దేవుడిని ఎరగకుండా లోకానుసారంగా జీవించే గాడిద పిల్లల మీద ఎక్కాలి ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చి. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్తాడు. యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తే అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అంటున్నారు, ఏంటి ఈ చిన్న పిల్లల గోల, ఏంటి ఈ పిల్లల గోల అంటున్నారు. వాళ్ళంటే పిల్లలంట. అంటే పిల్లలని ఎందుకు అన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దేవుడు ఎవరో తెలియదు,